హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు హైకోర్ట్ ఆఫ్ తిరుపూర్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి 8th క్లాస్ అయితే పాస్ అయిన వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హైకోర్ట్ ఆఫ్ తిరుపూర్ అగర్తల్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఫిబ్రవరి 28వ తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే మినిమం వచ్చేసి 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు మొత్తం 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. పోస్ట్ పేరు చూసుకున్నట్లయితే మనకు డైలీ రేటెడ్ వర్కర్ అయితే పోస్ట్ పేరు అనమాట. ఇక్కడ 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీకు పర్ డేకి 410 రూపాయలు అయితే పే చేస్తారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది 4 పోస్ట్ అంటే డివైడ్ చేయడం జరిగింది. ఇవ్వరు వాళ్ళకి 4 పోస్టులు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 4 పోస్టులు, అలాగే ఎస్సీ వాళ్ళకి అయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఇంకా పోస్టులు అయితే ఇంక్రీజ్ చేయడానికైనా డిక్రీజ్ చేయడానికైనా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే వైవా వాయిస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఏమేమి పనులు ఉంటాయంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెయిల్ క్లీనింగ్ అసిస్టెంట్ ఇలాంటివి అయితే మీకు పనులు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏ క్యాండిడేట్ మస్ట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మస్ట్ బి అంటే మీరు 8th క్లాస్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ ఫెయిల్ అయినా పర్వాలేదు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు ఫీ చూసుకున్నట్లయితే మనకు ఇవ్వరు వాళ్ళకి 300 అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 150 రూపాయలు అయితే పే చేయాలన్నమాట. ఇవన్నీ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, అలాగే డెబిట్ కార్డు, వీసా, తర్వాత మాస్టర్ రూపీ వీటి ద్వారా అయితే మీరు పే చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం మనకు రిటర్న్ టెస్ట్ 75 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఎంసీక్యూ అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడగచ్చు, లేకుంటే ఎంసీక్యూలను అడగచ్చు అనమాట. ఇక్కడ జనరల్ నాలెడ్జ్, అలాగే కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీష్ వీటి మీద అయితే మీకు క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అలాగే వాయిస్ అంటే 25 మార్క్స్కి ఇవి అంటే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట. వైవా అడుగుతారు, వాళ్ళకి మీరు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత మీకు వైవా క్వశ్చన్స్ చేసి మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి తర్వాత సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు మార్చి 3వ తేదీ నుంచి ఇక్కడ ఏప్రిల్ 2వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు, సాయంత్రం 5 గంటల వరకు. ఈ వెబ్సైట్లో అయితే పెట్టుకోవాలన్నమాట. hetaps./ తర్వాత thc.nic.in ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి 10th ఫెయిల్ అయినా పాస్ అయినా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. మరి ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది పోస్ట్లో. చిన్న ఎగ్జామ్ పాస్ అయితే చాలు మీకు జాబ్ వచ్చేసినట్టే. మీకు వైవా క్వశ్చన్స్ కూడా అడిగి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకునండి గైస్. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 2వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే జాయిన్ అవ్వండి గైస్. అలాగే మీ బంధువుల్లో ఎవరైనా నిరుద్యోగులు ఉన్నట్లయితే వాళ్ళకైతే ఇవి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.